గుడ్ మార్నింగ్, నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. అందరం బాగుండాలని ఉండాలని కోరుకుంటూ టుడే మీరు యూట్యూబ్ స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మాత్రం ఇంపార్టెంట్ వార్తగా నా కామెంట్ మిస్ కావచ్చు. నా కామెంట్ అండ్ కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు. మీ యొక్క లైక్ సబ్స్క్రిప్షన్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది. సో ఈరోజు టుడే బిజినెస్ న్యూస్. ఈరోజు 31st December 2024 ఇయర్ ఎండింగ్. మార్కెట్ కొంత స్తబ్దత ఉంది. మన అమెరికా మార్కెట్ పడింది. ఈవెన్ యూరోపియన్ మార్కెట్ కొంత వాల్యూమ్ కూడా తక్కువ ఉంటుంది కాబట్టి మార్కెట్ నిశ్చయంగా ఉండే అవకాశం ఉంది, గమనించండి. సో మార్కెట్ ముందు పుంజుకునే అవకాశం ఉంది కాబట్టి మనము ఒకరోజు మార్కెట్, 2 రోజు మార్కెట్, 1 వీక్ మార్కెట్ పడా మన ఆందోళన చెందకుండా స్టే ఇన్వెస్ట్గా ఉండాలనే ఆలోచన అది గుర్తించండి. ఫస్ట్ ఒక డిస్క్లైమర్, ఇట్ ఈస్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ. ఐఎమ్ నాట్ ఏ సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ అండ్ ఇట్ ఈస్ నాట్ ఏ బయింగ్ అండ్ సెల్లింగ్ రికమెండేషన్గా గుర్తించండి. అండ్ ప్రతిసారి చెప్పినట్టే కీప్ ఆల్వేస్ 50% క్యాష్ అండ్ హ్యాండ్. స్టాక్ మార్కెట్లో చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఒకసారి మొత్తం డబ్బు పెట్టేస్తారు. అట్లా కాకుండా 50% క్యాష్ ఎప్పుడు రిజర్వ్ పెట్టుకొని మనం ఒకవేళ మన కొన్న షేర్ మంచి షేర్ అయినా కానీ తగ్గే అవకాశం ఉంటుంది. వివిధ కారణం మూలంగా ఆ షేర్ని ఆవరేజ్ చేసుకోవడం కానీ లేదా ఇంకో షేర్ని కొనడానికి వీలుంటుంది. కాబట్టి ఎప్పుడు మనం 50% క్యాష్ హ్యాండ్లో ఉంచుకోవడం భావన. సో ఇక్కడ చిన్న కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్, ఒక గుడ్ న్యూస్. నేను ఒక 3 hours షార్ట్ టర్మ్ సెషన్ తయారు చేశాను ఈక్విటీ మీద. ఎవరైతే ఈ కోర్సు వింటారో 3 hours వాళ్ళకు స్టాక్ మార్కెట్ మీద పట్టొచ్చేసి సొంతగా ఎవరి సహాయం లేకుండా ఎటువంటి వేరే ఛానల్స్, ఎటువంటి వేరే విషయాలు తెలుసుకోకుండా నేను చెప్పిన విషయాలతో మీరు డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. సో ఆ గ్యారంటీ నేను ఇవ్వగలుగుతాను. మీకు ఫండమెంటల్గా అండ్ టెక్నికల్గా మీకు ఏది అవసరమో, ఎంత మేరకు అవసరమో మీకు సులభమైన రీతిలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తున్నాను. చాలామంది విని లబ్ధి పొందుతున్నారు. కాబట్టి ఇక్కడ ఈ కోర్సును గురించి చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను. మీకు ఫస్ట్ అవర్లో బేసిక్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇంపార్టెంట్ వెబ్సైట్ గురించి చెప్పడం జరుగుతుంది. సెకండ్ అవర్లో ఫండమెంటల్ ఆఫ్ కంపెనీ యొక్క ఫండమెంటల్, ఏ కంపెనీ ఫండమెంటల్గా బాగుంటుంది, ఎలాంటి రేషన్లు, ఎలాంటి సులభమైన పద్ధతులు మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. అట్లనే ఎంత మంచి కంపెనీ అయినా కానీ దాని యొక్క చార్ట్ రీడింగ్ అని ఉండాలి. చార్ట్ రీడింగ్లో మనకు కంపెనీ యొక్క స్థితిగతులు, అది డౌన్ ట్రెండా, పాజిటివ్గా, సైడ్ వేసా, ఎప్పుడు కొనాలి, ఏ లెవెల్ కొనాలి, ఏ రేట్లో కొనాలి, ఏ రేట్లో అమ్మాలి అని ఒక మన నిర్ధారణకు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చార్ట్ రీడింగ్ కంపల్సరీ రావడం అనేది స్టాక్ మార్కెట్లో కంపల్సరీ. అది గుర్తించండి. అది నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. అది గుర్తించండి. సో ఎవరైతే 50% డిస్కౌంట్ ఆయన ఎంజాయ్ డిమాట్ అకౌంట్, మా దగ్గర డిమాట్ అకౌంట్ ఎంజాయ్ బ్రోకింగ్ వాళ్ళు ఉంది. ఆ డిమాట్ అకౌంట్ ద్వారా మీకు 10% డిస్కౌంట్ వచ్చే అవకాశం ఉంది. ఫీజు ఓన్లీ 1,500 రూపీస్. సో మీకు అనువుగా హైదరాబాద్లో ప్రతిరోజు ఒక్కొక్క సెంటర్లో దీన్ని నిర్వహించడానికి ప్రయత్నం చేశాను మా ఫ్రెండ్స్ వాళ్ళ సహకారంతో. సో మండే నాడు సన్ సిటీలో, అంటే బండ్లగూడ దగ్గర, ట్యూస్డే నాడు మన బజార్ ఉప్పల్ కానీ తార్నాకలో, వెడ్నెస్డే నాడు కూకట్పల్లి, థర్స్డే నాడు రిసాల బజార్ బొల్లారంలో, ఫ్రైడే నాడు నల్లకుంట, సాటర్డే శంషాబాద్లో, సండే నాడు నాంపల్లిలో. సో వివిధ ప్లేస్లో మీకు అనువుగా ఉంటుంది. మీకు దగ్గరున్న ప్లేస్కు రావడానికి ప్రయత్నం చేయొచ్చు. సో ఇక్కడ ఫస్ట్ బ్యాచ్ 2 బ్యాచ్లుగా ఉన్నది. ఫస్ట్ బ్యాచ్ 11 AM to 2 PM, ఆ సెకండ్ బ్యాచ్ 2:30 PM to 5:30. సో ఫీజు ఓన్లీ 1,500 అండ్ వాట్సాప్ సర్వీస్గా ఉంటుంది. కంటిన్యూ తర్వాత గుర్తించండి. అండ్ మళ్ళీ ఇంతకుముందు చెప్పినట్టు మీకు 10% డిస్కౌంట్ ఉంటుంది. ఎవరైతే మా ద్వారా ఏంజల్ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్ళకు కూడా వాళ్ళకు మన సర్వీస్, వాట్సాప్ సర్వీస్ ఉంటుందో గుర్తించండి. సో ప్లీజ్ కాల్ 9908817326 ఫర్ టైమ్ అండ్ స్లాట్ కోసం గుర్తించండి. థ్యాంక్ యూ. సో మన బిజినెస్ వార్తకు వెళ్తే మనకు గుడ్ బుల్ చార్ట్ కింద ఇక్కడ ప్రతి చార్ట్ ఫండమెంట్కి సంబంధించి షేర్ చేస్తున్నాము. ఇవి టెక్నిక్గా బాగుండి స్వింగ్ ట్రేడింగ్ ఉపయోగ రీతిలో ఉన్నందున వీటిని ఇవ్వడం జరుగుతుంది. సో ఫండమెంటల్ మంచి కంపెనీ కాబట్టి ఒకవేళ తగ్గినా కానీ యావరేజ్ చేసుకోవచ్చు ఈ షేర్ను. అది గుర్తించండి. బయోకాన్ ఫార్మస్యూటికల్ కంపెనీ ఈ మధ్య 3-4 నుంచి ట్రెండింగ్లో ఉంది. కరెంట్ మార్కెట్ 368, హైయెస్ట్ 396, లోయెస్ట్ 245. సో బెస్ట్ బై 370. ఇక్కడి నుంచి ఒక 2 రూపీస్ పెరిగిన తర్వాత ఇందులో మంచి మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంది. షార్ట్ టర్మ్ 385, లాంగ్ టర్మ్ 450గా గుర్తించండి. టెక్నికల్గా RSI బాగుంది, అంటే రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్. ఇందులో స్ట్రెంత్ ఉన్నట్టు కనిపిస్తుంది. డైలీలో 59 ఉంది, వీక్లీలో 57 ఉంది, మంత్లీలో 60 ఉంది. సో టెక్నికల్గా సూపర్ ఉందని చెప్పచ్చు. అది గుర్తించండి. అండ్ టుడే బిజినెస్ ఇండెక్స్ USA, యూరోపియన్ మార్కెట్, ఆసియా మార్కెట్, 3 మార్కెట్ మనం రోజు చూడడం అలవాటు చేసుకుంటున్నాము. ఎందుకంటే వీటి యొక్క దశ కూడా మన మార్కెట్ యొక్క దిశను నిర్ణయం చేసే అవకాశం ఉంది. ఎందుకంటే నిన్న USA మార్కెట్ 418 పాయింట్స్, మన నాస్డాక్ 235, S&P 500 6 తగ్గింది. సో దీన్ని బట్టి ఈరోజు మన మార్కెట్ కూడా తగ్గే అవకాశం కనిపిస్తుంది. అట్లా యూరోపియన్ కూడా ఇంగ్లాండ్ 28 పాయింట్స్, ఫ్రాన్స్ 42 అండ్ జర్మన్ కూడా 70% తగ్గింది.
సో దీనికి అనుగుణంగానే ఇప్పుడు మార్నింగ్లో ఆసియా మార్కెట్లు ప్రారంభమైనవి. దానికి తగ్గట్టునే సింగపూర్ కూడా ఇప్పుడు 150 పాయింట్ డౌన్లో నడుస్తుంది. యాంగ్సెంగ్ కూడా ఒక యాంగ్సెంగ్ మాత్రం 50% అప్లో ఉంది. తైవాన్ కూడా 180 డౌన్ ఉంది. సో జపాన్లో బహుశా హాలిడే ఉండొచ్చు ఇక్కడ, అది గుర్తించండి. సో ఇండియన్ మార్కెట్స్ నిన్న మన ఫారినర్స్ మరి యథావిధంగా రోజు సెల్ చేస్తున్నారు. నిన్న కూడా 1,893 సెల్ చేశారు. బహుశా కొద్దిగా తక్కువ అని చెప్పుకోవచ్చు. బట్ దానికి ధీటుగా మన మ్యూచువల్ ఫండ్స్ వారు దానికి ఎక్కువ కొంటున్నారు. మీరు గమనించండి, ఫారినర్స్ అమ్మినా కొద్దిగా మ్యూచువల్ ఫండ్స్ కొంటున్నారు కాబట్టి మార్కెట్ ముందు పెరిగే అవకాశం అన్నట్టు మన మ్యూచువల్ ఫండ్స్ వారి యొక్క డేటా బట్టి తెలుస్తుంది, అది గుర్తించండి. సో మ్యూచువల్ ఫండ్స్ వారు ఎప్పుడైనా కానీ మంచి షేర్ కొన్ని లాంగ్ రన్ ఉంటారు కాబట్టి మనం కూడా మంచి షేర్ కొన్ని లాంగ్ రన్ ఉండాలి. వెంటనే లాభం వస్తుందని తీసుకోకూడదు. ఇటువంటి పరిస్థితుల్లో మనం డ్రాప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మంచి షేర్ కొని, ఫండమెంటల్గా మంచి షేర్ కొని లాంగ్ రన్ ఉండడం అనేది మంచిది. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెనెక్స్ కూడా ఆల్మోస్ట్ మొత్తం తగ్గాయి. ఒక మిడ్ క్యాప్ మాత్రం తర్వాత లాస్ట్ అవర్లో కొంత పుంజుకుంది 220 పాయింట్స్తోని. అండ్ స్మాల్ క్యాప్ కూడా తగ్గింది. ఇండెక్స్ కూడా పెరిగింది. ఇండెక్స్ ప్రతిసారి చెప్తున్నా, ఇండెక్స్ బట్టి చూస్తే మనకు మార్కెట్ తగ్గుతుంది లేదని మనకు రోజులో గమనించవచ్చు. ఇండెక్స్ పెరిగినా కొద్దీ మార్కెట్ తగ్గే అవకాశం ఉంటుంది. ఇండెక్స్ అనేది టెక్నికల్గా ఫామ్ అయిపోతుంది. ఇది వలాటిలిటీని చూపిస్తుంది కాబట్టి దీన్ని బట్టి కూడా మనం మార్కెట్ గమనాన్ని గమనించవచ్చు. పీసీఆర్ రేషియోతో కూడా చూసుకోవచ్చు. పుట్కార్ రేషియో నిఫ్టీతోని ఇది 1 కంటే బిలో ఉంటే బేరిస్క్లో పోతున్నట్టు, 1 కంటే అబౌవ్ ఉంటే బులిష్ అన్నట్టు. సో నేను 1.02 నుంచి 0.88 వచ్చింది. సో డాటా ఏం చెప్తుందంటే మార్కెట్ ఈరోజు తగ్గే అవకాశం ఉందని. సో ఇది ఫ్యూచర్ ఆప్షన్ వాటి డాటా బట్టు ఒక్కోసారి అబద్ధం నిజం అబద్ధం కూడా అవుతుంది, అవి గమనించండి. సో మనం వార్తకి వెళ్దాము. ఈనాడు స్టాక్స్ ఆంధ్రప్రదేశ్లో చెప్పుకోదగ్గ నిధులు. బిజినెస్ స్టాండర్డ్లో అదాని ఎంటర్ప్రైజెస్ టు సెల్ ఎంటైర్ 44% స్టేక్ వర్త్ 2.2 బిలియన్ విల్మార్లో దాని స్టేక్ను మొత్తం అమ్మబోతున్నట్టు ఒక వార్త వచ్చింది. దీని మూలంగా అదాని ఎంటర్ప్రైజెస్కు ఇన్కమ్ రెవెన్యూ పెరిగే అవకాశం ఉంటుంది. సో అదాని ఎంటర్ప్రైజెస్ ఈరోజు లైమ్ లైట్ ఉండే అవకాశం ఉంది, అది గుర్తించండి. లైవ్ మీట్ ప్రకారం ట్రెండింగ్ షేర్ కింద కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్, ఇండస్ బ్యాంక్ ఇచ్చారు. కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్లో మనం చాలా రోజులు చెప్పాము, ఒక మంచి ఫండమెంటల్గా ఉన్న రియల్ ఎస్టేట్ కంపెనీ. ఈ కంపెనీ కూడా ప్రతిసారి తగ్గినిపించుకోవచ్చు. ఇండస్ బ్యాంకు ఇప్పుడు కొంచెం లైమ్ లైట్ వచ్చింది ట్రెండింగ్లో. మనం టెక్నికల్గా చూద్దాం. బిజినెస్ లైన్ ప్రకారము ఇండస్ బ్యాంక్ కూడా వాళ్ళు మన ఈరోజు బ్రోకర్ కలెక్షన్ ఇచ్చారు. ఎందుకంటే టెక్నికల్గా బాగుంది కాబట్టి దీన్ని ఇచ్చారు, అది గుర్తించండి. ఇందులో ఇందాల్కో ఒక మీనాక్షి కోల్ మైన్ ఒడిశాలో బ్యాగ్ అంటే తీసుకున్నట్టు వార్త వచ్చింది, కైవసం చేసినట్టు. సో దీని మూలంగా ఫ్యూచర్లో ఇందులో రెవెన్యూ ఇన్కమ్ పెరిగే అవకాశం ఉంటుంది. సో దాని మూలంగా ఇందాల్కో ఈరోజు లైమ్ లైట్ ఉండే అవకాశం ఉంది, అది గుర్తించండి. అకౌంట్స్ టైం ప్రకారం ఈరోజు బుల్లెట్స్ మూవింగ్ ఆర్డర్ క్రాస్ ఓవర్ అంటే ఈరోజు ఈ షేర్లు పెట్టడానికి అవకాశం ఉన్నట్టు దీని యొక్క మీనింగు అంటే ట్రెండింగ్లో ఉన్నట్టు. అవి అదాని పవర్, ఐటీసీ త్వరలో హోల్డర్స్ బిజినెస్ డిమేజ్ చేయబోతుంది. ఐటీసీ కంపెనీ మన షేర్స్కు రాబోతాయి కాబట్టి ఈ షేర్ ముందు పెరిగే అవకాశం ఉంది. సో ఇది లాంగ్ రన్ కోసం తీసుకోవచ్చు. మనీ కంట్రోల్లో లుపిన్ అనే ఫార్మస్యూటికల్ కంపెనీ ఒక కంపెనీ అక్వైర్ చేసిన వార్త వచ్చింది. సో దీని మూలంగా ఈ కంపెనీ ఫ్యూచర్ రెవెన్యూ ఇన్కమ్ పెరిగే అవకాశం ఉంటుంది. ఈ షేర్ కూడా ఈరోజు లైమ్ లైట్ ఉండే అవకాశం ఉంది. నెక్స్ట్ వార్త మజ్గాన్ డాక్యుమెంట్ వచ్చింది, డిఫెన్స్ సంబంధించి. సో మజ్గాన్ కానీ డిఫెన్స్ సంబంధించిన కంపెనీ మీద రోజు ఒక వార్త వస్తుంది. సో డిఫెన్స్ కంపెనీస్లో మన లాంగ్ రన్ ఉంటే బెటరు. ఇప్పుడు దీనికి కూడా ఒక ఆర్డర్ వచ్చింది డిఫెన్స్ మినిస్టర్ నుంచి 1,980 crores. సో ఈ షేర్ కూడా ఈరోజు లైమ్ లైట్ ఉండే అవకాశం ఉంది. సో ఇక్కడ మన లాంగ్ బిల్డప్లో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ సెగ్మెంట్ ప్రకారం ఓపెనింగ్స్ బిల్డప్ అయ్యి ఈ షేర్లు ఎక్స్పైరీ లోపల పెరగడానికి అవకాశం ఉందని కాంట్రాక్ట్స్ చెప్తాయి. సో ఆ లిస్టును గమనించింది. ఈ షేర్లు పెరగడానికి మన ముందు పెరగడానికి అవకాశం ఉంది మన ఫ్యూచర్ అండ్ సెగ్మెంట్ డాటా ప్రకారం. అట్లనే షార్ట్ కవరింగ్ కింద ఈ షేర్ ముందే అమ్మేసి ఉంటారు కాబట్టి కంపల్సరీ ఈ షేర్ కొనాల్సి వస్తుంది కాబట్టి కాంట్రాక్ట్స్ పరము ఈ షేర్ కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది డాటా ప్రకారం. లాంగ్ అన్వైండింగ్ ఇక్కడ ఓపెన్ చేసి తగ్గి ఈ షేర్ తగ్గడానికి అవకాశం ఉంటుంది. అట్లనే షార్ట్స్ బిల్డ్ అయిపోయి కూడా ఈ షేర్ కూడా తగ్గడానికి ఉంటుంది. ఆ లిస్టు కూడా గమనించండి. ఇక్కడ ఐఎస్ డెవలప్ కింద కూడా రోజు ఒక షేర్స్ లిస్ట్ వస్తుంది ఎన్ఎస్సి నుంచి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మన ఐఎస్ డెవలప్ కింద డెలివరీ తీసుకున్న పర్సెంటేజ్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ 76% నుంచి 86% వరకు ఇక్కడ డెలివరీ జరిగింది. సో ఈ షేర్లు ముందు పెరగడానికి అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైతే డెలివరీ జరుగుతుందో ఆ షేర్ ముందు పెరిగే అవకాశం కూడా ఉంటుంది, అది గమనించండి. సో స్టాకేజ్ ప్రకారం ట్రెండింగ్ షేర్ కింద ఇరిడా ఇచ్చారు, ఐఆర్ఎఫ్సి, పిరమిడ్ ఫార్మా,
ఈ మూడు కూడా ఫండమెంటల్ కంపెనీస్, ముఖ్యంగా ఇరిడా అండ్ పిరమల్ ఫార్మా, ఐఆర్ఎఫ్సి ఫైనాన్స్ కంపెనీ కాబట్టి సో ఇరిడా, పిరమల్ ఫండమెంటల్గా మనం చేస్తూ ఇది మీడియం టైప్లో ఉంటుంది. ఐఆర్ఎఫ్సి ఈ మూడు కూడా ట్రెండింగ్లో ఉంది. ఈ మూడు ఈరోజు పెరగడానికి అవకాశం కనిపిస్తుంది. అండ్ బ్యాన్లో ఈరోజు ఎటువంటి షేర్ లేదని గుర్తించండి. ఈ డివిడెండ్ బోనస్ స్ప్లిట్ సెక్షన్ కింద మనం ఈరోజు సూర్య రోషిని ఉంది, బోనస్ పట్టించింది. అది 1:1. దాని రికార్డ్ డేట్ ఫస్ట్ అంటే రేపు. ఎవరైతే ఈరోజు అంతకుముందు ఎవరైతే కొన్నారో వాళ్ళకి బోనస్ వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత బోనస్ వచ్చిన తర్వాత కూడా షేర్ అడ్జస్ట్మెంట్ అయ్యి షేర్ రేటుగా తగ్గడానికి కొద్ది రోజులు తగ్గడానికి అవకాశం ఉంటుంది, గుర్తించండి. అండ్ కేపీ గ్రీన్ ఎనర్జీ కూడా అది బోనస్ 1:2 అంటే రెండు షేర్లకు ఒక బోనస్ ఇస్తుంది. దాని రికార్డు థర్డ్. ఎవరైతే సెకండ్ లోపల షేర్లు ఎవరైతే ఉంటాయో వాళ్ళకు బోనస్ వచ్చే అవకాశం ఉంటుందో గుర్తించండి. సో ఇవి వార్తలు. సో మనము వీటి యొక్క టెక్నికల్ అనాలిసిస్ చూద్దాము. సో ఎంత మంచి షేర్ అయినా టెక్నికల్గా బాగుండాలి, టెక్నికల్గా ఇంప్రూవ్ అయి ఉండాలి. సో దీని యొక్క లెవెల్స్ దాటినప్పుడే ముందు పెరగడానికి అవకాశం ఉంటుంది. వాతంలో ఈరోజు పెరిగి తర్వాత తగ్గడానికి అవకాశం ఉంటుంది. సో అక్కడ మనకు టాప్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి టెక్నికల్గా బాగుందో లేదో కూడా చూసి వాటిని మనం చూసుకోవాలి. సో ఫండమెంటల్ కొన్నప్పుడు మనం టెక్నికల్ కాకుండా లాంగ్ రన్లో ఉండడం అనేది మంచిది. ఈ రెండింటిని మనం బేరీ వేసుకుంటా పోవాలి. సో ఇక్కడ మనం బైకాన్ చూద్దాము. బైకాన్ ప్రస్తుతము 368 ఉంది, లోయెస్ట్ 244 రూపీస్ ఉంది, హైయెస్ట్ 395 ఉంది. సో ఇక్కడ మనం టెక్నికల్గా రెండు ఇండికేషన్ పెట్టాము. ఒకటి మూవింగ్ యావరేజెస్, రెండవది ఆర్ఎస్ఐ. ఎప్పుడైతే ఏ షేర్ అయితే మూవింగ్ యావరేజ్ అంటే 20, 50, 100, 200 డేస్ 4 రేఖలు ఉన్నాయి, 4 లైన్స్ ఉంది. ఎప్పుడైతే వీటిపైన ఏ షేర్ అయితే ఉంటుందో అది పాజిటివ్గా ట్రెండింగ్ ఉన్నట్టు గుర్తించవచ్చు. అట్లనే ఒక డౌన్ అయిన కొద్దీ మనం ఎగ్జిట్ కావడం కానీ లేదా అక్కడ యావరేజ్ చేసుకోవడం కానీ స్టాక్ని బట్టి మనము డిసైడ్ చేసుకోవాలి. అట్లనే ఆర్ఎస్ఐ కూడా రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ ఇది ఇప్పుడు ప్రస్తుతం డేలో ఉంది. డేలో కనీసం 45 అబౌవ్ ఉండాలి. 45 అబౌవ్ ఉంటే షేర్లో స్ట్రెంత్ ఉన్నట్టు, అండ్ బిలో ఉంటే తగ్గుతున్నట్టు మనం భావించాలి. సో వాటిని మనం గమనిద్దాం. సో బైకాన్ చూస్తే ప్రస్తుతం 260 ఉంది. కంపల్సరీ ఈ మూవింగ్ యావరేజ్ కూడా నిన్ననే క్రాస్ అయింది. నిన్న ఆల్మోస్ట్ 16-17 రూపీస్ పెరిగింది. సో ట్రెండింగ్ చూస్తే మీకు చార్ట్ ప్రకారం చూస్తే కంటిన్యూ తగ్గిన తర్వాత గత 4 డేస్ ఉంటుంది. ఇక 381 క్రాస్ అయితే బ్రేక్అవుట్ వచ్చే అవకాశం ఉంది. అండ్ ఆర్ఎస్ఐ ప్రకారం చూసి కూడా అబౌవ్ 45 కన్నా 59 ఉంది, అది గుర్తించండి. నెక్స్ట్ అదానీ ఎంటర్ప్రైజెస్ ప్రస్తుతం 2592 ఉంది, లోయెస్ట్ 2025 అండ్ హైయెస్ట్ 3743. టెక్నికల్గా ఇది కూడా బాగానే ఉంది, 56 ఉంది ఆర్ఎస్ఐ. అండ్ ఆల్మోస్ట్ మూవింగ్ యావరేజెస్ ఇక్కడ 2 అంటే 20 అండ్ 50 డేస్ దాటింది. ఇంకా 100, 200 మూవింగ్ యావరేజ్ దాటాలి. కాబట్టి ట్రెండింగ్లో ఉంది. మంచి కంపెనీ, గవర్నమెంట్ కంపెనీ. ఎప్పుడైతే 2857 క్రాస్ అవుతుందో అప్పుడు పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఆల్మోస్ట్ కన్సల్టేషన్ తర్వాత 3 డేస్ నుంచి పెరుగుతున్నట్టు కనిపిస్తుంది, అది గుర్తించండి. కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ ఫండమెంటల్ కంపెనీ చెప్పుకున్నాము. గత 10 రోజులు తగ్గిన తర్వాత నేను ఒకసారి జంపించింది ఆల్మోస్ట్ 20-30 రూపీస్ వరకు. మరి టెక్నికల్ ప్రస్తుతం రేటు 341 ఉంది, అండ్ దీని యొక్క లో 236, హైయెస్ట్ హైయెస్ట్ 415. ఇది టెక్నికల్గా బాగుందని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఆర్ఎస్ఐ 15 ఉంది. నిన్ననే అన్ని మూవింగ్ యావరేజ్ క్రాస్ అయింది. నేను ఆల్మోస్ట్ 320 తర్వాత లాస్ట్ మూవింగ్ యావరేజ్ క్రాస్ అయ్యి 340 ఉంది. కాబట్టి ముందు పెరగడానికి అవకాశం ఉంటే కనిపిస్తుంది. నెక్స్ట్ ఇండియన్ బ్యాంక్ లిమిటెడ్ ప్రస్తుతం 963 ఉంది, లోయెస్ట్ 926, ఆల్మోస్ట్ లోయెస్ట్ దగ్గరకు వస్తున్నట్టు చెప్పుకోవచ్చు. అండ్ హైయెస్ట్ 1694. సో ఇది టెక్నికల్గా వీక్ అని చెప్పుకోవచ్చు. బట్ ఎందుకంటే 2 రోజులు పెడుతుంది కాబట్టి దీన్ని ట్రెండింగ్ కింద ఇచ్చారు. మీరు గమనిస్తే చాలా వీక్గా ఉంది, కంటిన్యూగా తగ్గి ఉంది. మీకు ఆర్ఎస్ఐ కూడా బిలో 40 ఉంది. సో ఇందులో మనం మూవ్మెంట్ తీసుకోవాలంటే టెక్నికల్గా 45 దాటాలి. సో మూవింగ్ యావరేజ్ కూడా క్రాస్ కావాలి. కనీసం ఇక్కడ 1100 మూవింగ్ యావరేజ్ 1169 క్రాస్ కావాలి. అప్పుడే ఇందులో మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంటుందిగా గుర్తించండి. హిందాల్కో ప్రస్తుతం 601 ఉంది, లోయెస్ట్ 496, హైయెస్ట్ 772. సో టెక్నికల్గా ఇది కూడా వీక్ ఉందని చెప్పవచ్చు. మీకు చార్ట్ చూస్తూ కూడా మొత్తం ఆల్మోస్ట్ మన 11th డిసెంబర్ నుంచి కంటిన్యూగా తగ్గుతుంది. బట్ ఈరోజు వార్త వచ్చింది, అది వార్తను బట్టి ఈ షేర్లో మూవ్మెంట్ కొద్దిగా ఉండొచ్చు. బట్ ఇది ఎప్పుడైతే ఆర్ఎస్ఐ 27 ఉంది, ఆర్ఎస్ఐ 45 కావాలి. అండ్ ఇక్కడ మూవింగ్ యావరేజెస్ 665, అంటే ఇక్కడి నుంచి ఇంకో 65 రూపీస్ పెరిగిన తర్వాత అప్పుడు ఇంత మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పటి వరకు మనం వేచి చూస్తే బాగుంటుందని నా ఆలోచన.
నెక్స్ట్ అదాని పవర్ ప్రస్తుతం 539 ఉంది, లోయెస్ట్ 432కు పోయింది, హైయెస్ట్ 895 ఉంది. సో అదాని పవర్ ఉన్న మన అదాని గ్రూప్లో అదాని పవర్ అండ్ అదాని పోర్ట్స్ రెండు బాగుంటాయని ప్రసాద్ చెప్తున్నారు. సో ఫండమెంటల్ ఈ షేర్ కూడా చాలా తర్వాత తగ్గిన తర్వాత నిన్ననే కొద్దిగా మూవ్మెంట్ వచ్చింది. నిన్న 35 రూపీస్ వరకు పెరిగింది. సో ముందు పెరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది టెక్నికల్గా ఇంప్రూవ్ అయింది. RSI 50 వరకు వచ్చింది. బట్ ఇది ఇంకా మూవింగ్ యావరేజెస్ ఇది 100 అండ్ 200 మూవింగ్ క్రాస్ కావాలి. ఇప్పుడు 540 ఉంది కాబట్టి 585 క్రాస్ అయితే పెరగడానికి అవకాశం ఉంటుంది. బట్ ఫండమెంటల్ కంపెనీ కాబట్టి ఈ రేట్ కూడా పెంచి కూడా అక్యుములేట్ చేసుకోవచ్చు అని నా ఆలోచన. నెక్స్ట్ ఐటీసీ లిమిటెడ్ ఫ్యూచర్ బాగుంది. దీనికి త్వరలో ఓటర్స్ బిజినెస్ డిమేజ్ కాబోతుంది. దానికి ఓటర్స్ ఉచితంగా రావడానికి అవకాశం ఉంది. ఫండమెంటల్గా స్ట్రాంగ్ కంపెనీ, డివిడెండ్ కంపెనీ. మన టెక్నికల్ చూస్తే ప్రస్తుతం రేటు 477 ఉంది, లోయెస్ట్ 400 రూపీస్, హైయెస్ట్ 528. ఆల్మోస్ట్ దీన్ని 600 టార్గెట్ చెప్తున్నారు. బట్ షేరు తగ్గుతూ పెరుగుతుంది కాబట్టి తగ్గినప్పుడు 5 to 10% తగ్గినప్పుడు యావరేజ్ చేసుకోవాలి. టెక్నికల్గా ఇంప్రూవ్ అయింది. RSI 45 అంటే 45 అబౌవ్ ఉంది, 54 ఉంది. అండ్ ఆల్మోస్ట్ ఇది మూవింగ్ యావరేజ్కు దగ్గరనే కన్సాలిడేషన్ అవుతుంది. 3 days నుంచి ఆల్మోస్ట్ నేను కూడా 160% పెరిగింది. బట్ ఇది పెరగడానికి వస్తుంది. ఫండమెంటల్ ఇలాంటి షేర్లను మన పోర్ట్ఫోలియో ఉంచుకోదగ్గ షేర్ కింద దీన్ని గుర్తించవచ్చు. నెక్స్ట్ లుపిన్ ఫార్మాస్యూటికల్కు షేర్లని ఫార్మాస్యూటికల్ షేర్స్ అన్ని పెరుగుతున్నాయి ఆల్మోస్ట్. అండ్ దీని రేట్ ప్రస్తుతం 2311, లోయెస్ట్ 1332, ఆల్మోస్ట్ 1000 రూపీస్ కిందలో నుంచి పెరిగి ఉంది. హైయెస్ట్ 2328, ఆల్మోస్ట్ నేను హైయెస్ట్ రీచ్ అయ్యి మనకి కిందకు వచ్చింది. బట్ టెక్నికల్గా సూపర్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే RSI 71 ఉంది. అండ్ ఆల్మోస్ట్ మూవింగ్ యావరేజ్ ఇది ఆల్మోస్ట్ 19 December నుంచి కంటిన్యూగా పెరుగుతుంది, ట్రెండింగ్లో ఉందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మజ్గాన్ డాక్, ఈ డిఫెన్స్ కంపెనీ. ఇలాంటి కంపెనీలో మనము కొన్ని పీస్మిల్లా కానీ తగినప్పుడు యావరేజ్ చేసుకుని పోవాలి. ముందు మన బడ్జెట్ కూడా దీని యొక్క డిఫెన్స్ మీద పెట్టడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి. అండ్ టెక్నికల్ చూస్తే ప్రస్తుతం 2269 ఉంది, లోయెస్ట్ 897, ఆల్మోస్ట్ కింద నుంచి 200% పెరిగి ఉంది. అండ్ హైయెస్ట్ 2930. టెక్నికల్గా కొద్దిగా వీక్ అని చెప్పవచ్చు. 44, ఆల్మోస్ట్ 45 దగ్గర ఉంది. బట్ ఇక్కడ మూవింగ్ యావరేజ్ కూడా ఇంకా క్రాస్ కాలేదు. ఎప్పుడైతే ఇప్పుడు 2269 ఉంది, 2361 తర్వాత ఇందులో మంచి మూవ్మెంట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. నెక్స్ట్ ఇరిడా, ఇండియన్ రిన్యూవబుల్ ఎనర్జీ కంపెనీ. ఇది నేను ఒకటిసారి చాలా తర్వాత ఆల్మోస్ట్ 10-12 days తర్వాత కంటిన్యూ తగ్గిన తర్వాత నేను 22 రూపీస్ జంప్ ఇచ్చింది. అండ్ ప్రస్తుతం 280 నుండి లోయెస్ట్ 100 రూపీస్, ఆల్మోస్ట్ కింద నుంచి డబుల్ అయింది. అండ్ 310 హైయెస్ట్. సో ఇది పోర్ట్ఫోలియో ఉంచుకోదగ్గ షేరు. ఇది ముందు పెరిగే అవకాశం ఉంది, గుర్తించండి. టెక్నికల్గా ఇంప్రూవ్ అయింది. నేను RSI కూడా ఇంప్రూవ్ అయ్యి 58 దగ్గర క్లోజ్ అయింది. అండ్ ఆల్మోస్ట్ అన్ని మూవింగ్ నిన్న క్రాస్ అయింది. 213 తర్వాత క్రాస్ అయింది. బట్ ముందు పెరిగే అవకాశం ఉంది. తర్వాత 250 అట్లా వచ్చడానికి అవకాశాలు ఇందులో కనిపిస్తున్నాయి. IRFC కూడా మన ఇండియన్ రైల్వేకి సంబంధించింది. ప్రస్తుతం 153 రూపీస్ ఉంది, లోయెస్ట్ 97 రూపీస్, హైయెస్ట్ 229. ఇది కూడా ఆల్మోస్ట్ టెక్నికల్గా నిన్ననే ఇంప్రూవ్ అయింది. RSI 52 క్రాస్ అయిపోయింది. అండ్ ఆల్మోస్ట్ నిన్ననే మూవింగ్ యావరేజెస్ అంటే నిన్న 153 క్రాస్ అయ్యి 156, 158 పోయి మళ్ళీ 153 అయింది. సో ఎప్పుడైతే 158 క్రాస్ అవుతుందో ఇంత ముందు పెరిగే అవకాశం ఉంది. 170, 180 అయ్యే అవకాశాలు ఇందులో కనిపిస్తున్నాయి. నెక్స్ట్ PL, పిరమిడ్ ఎంటర్ప్రైజెస్. ఈ షేర్గా మనం అంతకుముందు చెప్పాము, ట్రెండింగ్లో ఉంది. తర్వాత ఇక్కడ కన్సాలిడేషన్ తర్వాత కంటిన్యూ ఒక 5 days 6 days తగ్గిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇది వచ్చింది. ఇది పిరమిడ్ ఎంటర్ప్రైజెస్. సో ఇక్కడ పిరమిడ్ ఎంటర్ప్రైజెస్ వచ్చింది. మనం ఇక్కడ పిరమిడ్ ఫార్మా చూద్దాం. పిరమిడ్ ఫార్మా ఒక నిమిషం. సో మనం పిరమిడ్ ఫార్మా గురించి చెప్పుకున్నాం. అక్కడ పిరమిడ్ ఎంటర్ప్రైజ్ వచ్చింది. ఇక్కడ పిరమిడ్ ఫార్మా లిమిటెడ్ ప్రస్తుతం 265 రూపీస్ ఉంది, లోయెస్ట్ 114, కింద నుంచి డబుల్ అయి ఉంది, 397. ఈ ఫండమెంటల్ కంపెనీ ఈ మధ్య చాలా తొందరగా పెరిగింది. బట్ టెక్నికల్గా ఇంప్రూవ్ అయింది. RSI 55 ఉంది. అండ్ ఆల్మోస్ట్ మూవింగ్ యావరేజ్ ఇక్కడ ఆల్మోస్ట్ కన్సాలిడేషన్ ఉంది. ఇక్కడ మనం ఇక్కడ ఉన్నప్పుడు చెప్పుకున్నాము 301 తర్వాత మళ్ళీ తగ్గింది, కన్సాలిడేషన్ అవుతుంది. ఇప్పుడు కూడా కన్సాలిడేషన్ నిన్న ఆల్మోస్ట్ 11 పెరిగింది. ముందు పెరగడానికి అవసరాలు కనిపిస్తుంది. టెక్నికల్ ఇంప్రూవ్ అయింది. ఫండమెంటల్ కంపెనీ కూడా దీన్ని గుర్తించవచ్చు.
సో ఈ వార్త అండి. వార్త ముగించే ముందు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే మిర్రర్. అందరికీ ముందుగా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.